హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మనీ. ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజైతే నేను మీకు కొంచెం థ్రిల్ అయ్యే వీడియో అయితే తీసుకొచ్చాను అనమాట. నేనైతే చాలా అంటే చాలా థ్రిల్ అయ్యాను. సో ఆ థ్రిల్ని మీరు కూడా చూస్తారని నేను ఆ వీడియోని అయితే మీకోసం పట్టుకొచ్చాను అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నదంతా స్నో అనమాట, మంచు. ఇక్కడ లండన్లో స్నో పడిందనమాట ఫస్ట్ టైము. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. పార్క్ చూడండి, అసలు ఏదో మనం వేరే లోకంలో ఉన్నట్టుంది. సినిమా షూటింగ్స్ జరుగుతాయి కదా, అక్కడ ఆ ప్లేస్లలో ఉన్నట్టుందన్నమాట. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో అందుకోసం అని షూట్ చేసి మీకోసం అని తీసుకొచ్చాను. మీరు కూడా చూడండి. ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అయితే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పార్క్ అయితే ఇలా చిన్న పిల్లలు, డాగ్స్ వాకింగ్కి వచ్చారనమాట. మనకి చూస్తే అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో ఎంత అంటే స్నో మినిమం ఒక 10 ఇంచెస్ పడి ఉండొచ్చు, అంతవరకు స్నో ఉందన్నమాట. కాళ్ళు మొత్తం మునిగిపోయేంత వరకు. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. సో అది మేము మార్నింగ్ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసినాక అక్కడ నియర్ బై పార్క్ ఉంటే ఆ పార్క్కి వెళ్ళిందాం అనమాట. సో ఇది వచ్చేసి ఇంటి దగ్గర అనమాట. ఈ స్నో మొత్తం పడింది కదా, బాగా స్కిడ్ అవుతుందన్నమాట. సో అది మనకు మెంట్ అవుతుంటుంది కదా, వాటర్ వస్తుంటుంది కదా, ఆ వాటర్లకించి బాగా స్కిడ్ అవుతుంటుంది అనమాట. సో చూడండి కార్లు ఎంత స్లోగా వెళ్తున్నాయో. ఇప్పుడు ఇంకొక కార్ చూడండి ఎంత అంటే చాలా స్లోగా వెళ్తున్నాయి అన్నమాట, ఎందుకంటే స్కిడ్ అవుతుంది అనమాట. సో ఈ స్నో మొత్తం కార్ల మీద పడిపోయి మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. ఇది తీసుకోవడానికి ఇంకా మళ్ళీ చాలా అంటే చాలా కష్టాలు పడినాం అనమాట మేము. అది తీయడానికి మళ్ళీ ఒక పరికరం తెచ్చి, అంటే మనము ఊరికే చేతులతో తీస్తే రాదు కదా, ఇలాంటి ఒక షార్ప్ ఏమంటారు ఒక ఐటెం తెచ్చి దాంతో ఇట్లా తీసేయాలన్నమాట. ఒక షార్ప్ ఐటెం తెచ్చి ఇట్లా మేము తీసేయడం అయితే జరిగిందనమాట. సో చూడండి, కార్ మీద కూడా ఒక 5 ఇంచెస్ లేయర్ దాకా పడిందనమాట. సో మొత్తం క్లీన్ చేసి బయటికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నేను క్లీన్ చేసిన, ఆంజనేయులు క్లీన్ చేసిండు. నెక్స్ట్ ఇంకా మా పిల్ల బచ్చ వస్తాడు, వాడు కూడా క్లీన్ చేసిన అనమాట. ఇంతమంది క్లీన్ చేసినా కూడా క్లీన్ అవ్వలేదు. స్కూల్ టైం అవుతుంది మాకేమో, ఇంకా చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. రాత్రి బాగానే ఆడినాము అక్కడ పార్కులో, బాగానే ఉంది, అంత బాగానే ఉంది. కానీ మన దాకా వస్తే కానీ తెలియదు అంటారు కదా. ఈ కారు క్లీన్ చేసుకోవాలంటే మాకైతే చాలా అంటే చాలా టైం పట్టింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఎవ్రీథింగ్ క్లీన్ చేయాలి. లేదంటే మనం ఇట్లనే స్నో వేసుకొని బయటికి పోయినామనుకో పోలీసులు మనకి ఫైన్ రాస్తారనమాట. సో ఎక్కడ మనకి ఇబ్బంది కాకుండా, అంటే మనకి స్నో ఉంటే కూడా మనకి ఏమంటారు ముందు వ్యూ అనేది అవుపించదు కదా. సో అందుకోసం అని చెప్పి ఇంకా మొత్తం క్లీన్ చేసినాము. మినిమం ఒక 1 అవర్ పట్టిందనమాట. చూడండి, అది అంత ఈజీగా ఏం రావట్లేదు, అలా ఉండిపోతుంది కొంచెం కొంచెం. ఇంకా దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ఏదైనా క్లాత్తో తీద్దాము అంటే ఇక బాగా ఫ్రీజీగా ఉంది కదా. సో అది తీయడానికి కూడా అవ్వలేదన్నమాట. ఇగో సన్నగా అలా గ్లాస్కి పట్టుకొని ఉండింది. ఇది చాలా కష్టపడి ఎట్లనో అట్లా క్లీన్ చేసినాం అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి. నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీ కామెంట్స్ కూడా పెట్టండి, నాకు కూడా తెలుస్తుంది కదా ఇంప్రూవ్మెంటు. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా అలాగే క్లీన్ చేసినాం అనమాట. సో ఇంకా కొంచెం ఫ్యూ సెకండ్స్ తర్వాత మీకు నేను రోడ్ ఎలా ఉంది, స్కూల్కి వెళ్ళే దారి ఎలా ఉంది అనేది నేను చూపిస్తానమాట. సో చూసేసేయండి. సో ఇగో ఇంతసేపు క్లీన్ చేస్తే ఒక్క పక్క క్లీన్ అయిందనమాట. సో ఇంకో పక్క మొత్తం అలాగే ఉండిపోయింది. ఇక దానికి క్లీన్ చేయడానికి కూడా చాలా అంటే చాలా కష్టపడినాం అనమాట మేము. సో మనం ఇప్పుడు ఇది చూపించేదంతా ఏ రోడ్ అనమాట, మా రోడ్ అంటే ఇంటి ముందు రోడ్ అనమాట. సో ఓహో చూడండి ఎలాగుందో, ఇంటి ముందర రోడ్ అనమాట. సో చూడండి ఎలాగుందో, చాలా అంటే చాలా స్ట్రక్ అయిపోయింది అనమాట. సో అది మ్యాటరు. సో చేతులతో తీసినాము, కొంత దాంతో తీసినాము, దేంతో చూసినా కూడా ఇంకా క్లీన్ అవ్వలేదు. ఇంకా మేమైతే చాలా అంటే చాలా కష్టపడినాం అనమాట. సో
మన దగ్గర అయితే ఇసుకలో మనము అంటే బీచ్‌లకి వెళ్ళి ఇసుకలో ఆడుకోవడం మనకు సరదా. సో ఇక్కడ కూడా బీచ్‌లు ఉన్నాయి, ఇసుక ఉంది. బట్ ఏంటంటే ఇంటి ముందర స్నో పడేసరికి మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో ఇక అంటే అట్లా మనకి ఇసుకని క్లియర్ చేయడానికి ఎంత ఇబ్బంది అవుతుందో ఈ స్నోని క్లియర్ చేయడానికి కూడా అంతే ఇబ్బంది అవుతుంది. అసలు అంటే అంత తొందరగా ఏమో మెల్ట్ అవ్వట్లేదు, కరగట్లేదు అంత తొందరగా. సో స్నో కూడా హార్డ్ ఉందన్నమాట. సో తర్వాతకి ఇంకా ఈయన వచ్చిండు సారు, ఈయన క్లీన్ చేస్తా అని చెప్పి వచ్చిండు అనమాట. సో ఆయన కూడా కొంచెం క్లీన్ చేసిండు, అటు కొట్టంగా ఇటు కొట్టంగా. ఇక ఈ గ్లాసెస్ వరకు క్లీన్ అయిపోయింది అనమాట. సో గ్లాసెస్ క్లియర్ చేసుకొని మేమైతే ఇంకా రోడ్డు మీదకి వెళ్ళాము. అప్పటికి స్కూల్ టైం అయిపోయింది. సో అందుకని చెప్పి అది సంగతి. అరే నాని, ఇట్లా క్లీన్ చేయడం నీకు మంచిగా అనిపించిందా, ఎంజాయ్ అనిపించిందారా? ఫుల్ ఎంజాయ్ అనిపించింది, చాలా బాగుంది. సాటిస్ఫాక్షన్ అయితే ఇంకా చాలా బాగుంది అనమాట. ఇంకా అది ఎంత క్లీన్ చేసినా పోదు, ఇంకా అది కడిగిపోవాలంతే. ఇంకా ఆడ క్లీన్ చేస్తూనే ఉన్నా, ఇంకా అంత ఉంది. అసలు ఎలా క్లీన్ చేయాలో అర్థమవుతలేదు. మనం మంచిగా ఆడుకున్నావా? ఆడుకున్నా, చాలా ఆడుకున్నావా? మంచిగా ఆడుకున్నావా? స్కూల్ టైం అవుతుంది, మరి ఇంకా నువ్వు ఆట ఆడుతున్నావు. ఎప్పుడు స్కూల్ పోతావు? పోతా, ఆగు, ఇంకా టైం ఉంది కదా, ఎందుకట్లా? ఎంత టైం ఉంది? ఏమో నువ్వే చూడు. టైం తీసేద్దాం మొత్తం. టైం అవుతుంది, ఇంకా క్లీన్ చేస్తారేమో మరి. సో ఇదనమాట, మేము ఇంకా అట్లా ఇట్లా తిప్పలు పడి క్లీన్ చేసుకొని ఇంకా స్కూల్ దగ్గరికి అయితే బయలుదేరినాము. సో స్కూల్ కాడికి వెళ్ళే వే అనమాట ఇది. ఇక్కడ కూడా చూడండి ఎంత స్లో అంటే అంత స్లోగా పోతున్నాయి అనమాట బండ్లు. స్లోగా పోకపోతే అంటే నేను ఏదైనా డౌన్ ఉందనుకో, డౌన్లో సడన్గా మనం బ్రేక్ డౌన్ అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసమని డిస్టెన్స్ కూడా చాలా చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి బండ్లు. సో చాలా అంటే చాలా స్లోగా ఇంకా మేము స్కూల్ కాడికి పోయినాము. నడిచే వాళ్ళు కూడా చూడండి ఎంత స్లోగా నడుస్తున్నారో. ఎందుకంటే అది ఎట్లా అంటే కొంచెం కరగట్లేదు, బట్ ఏంటంటే కొన్నిటికి అంటే కొన్ని రకాల చెప్పులకు కానీ ఇట్లా వీటికి స్కిడ్ అవుతుంది. చిన్న పాప చూడండి స్కిడ్ అవుతుంది. అట్లా స్కిడ్ అవ్వకుండా ఇంకా నడిచే వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అనమాట. ఇక గడ్డలు కట్టే చలి, ఆ చలిలో ఇక మనం నడవాలంటే మనతో కాని పని అనమాట. సో మేము బండిలో ఉన్న వాళ్ళకి మాకే మస్తు చలి పెడుతుంది. ఇంకా పాపం వాళ్ళు ఎట్లా నడుస్తారో ఏమో అనిపించింది. మేము అంతా క్లీన్ చేసినాం కూడా, అయినా కూడా మళ్ళీ చూడండి మళ్ళీ మనకి బండి మీదకి వచ్చేసింది అనమాట స్నో. సో ఇలా ఇక మేము స్కూల్ కాడికి వెళ్ళాము చిన్నగా మెల్లగా ఎట్లా అట్లా తారాడుకుంటాం. సో ఇక్కడ ఎంత స్నో పడినా కూడా స్కూల్స్ అనేవి బంద్ కావన్నమాట. స్కూల్ ఆల్వేస్ ఉంటాయి. సో స్కూల్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ స్కూల్స్ ఎట్లుంటాయి, పేయింగ్ చేయాలా లేకపోతే ఫీజులు ఉంటాయా, లేకపోతే పిల్లలకి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇంకా వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఉంటాయి, అసలు అలా ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ స్కూల్ సెలెక్షన్స్ ఎట్లా ఉంటాయి, అంటే వీళ్ళకి అంటే మన ఇండియాలో ఎట్లా అంటే ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేసుకుంటారు ఏ క్లాస్లో వేయాలి పిల్లల్ని, టాలెంట్ని బట్టి వీళ్ళకి ఏ క్లాస్ ఇవ్వాలి అని సూట్ చేసుకుంటారు కదా. సో ఇక్కడ ఎట్లా ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే ఏజ్ లాగా సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే ఏదైనా ఓరల్ టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేసుకుంటారా, ఇలాంటి విషయాలలో మీకు ఏదైనా డౌట్ ఉంటే, మీరు ఎవరైనా కొత్తగా యూకే వస్తే అసలు కౌన్సిల్లో ఎట్లా రిజిస్టర్ అవ్వాలి, సో పిల్లలకి అసలు స్కూల్ ప్లేస్మెంట్స్ ఏముంటాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, మనం ఎక్కడ రిజిస్టర్ అవ్వాలి అనే వీడియో అయితే నేను పెడతాను, మీరు చూడండి. సో అదనమాట సంగతి.